వంశీ, ఏంటి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు కాపు సీఎం అవ్వాలంటున్నారు, దళితులు డిప్యూటీ సీఎం అవ్వాలంటారు. ఆయన ఏమైనా పార్టీ ఏమన్నా పెట్టి ఏమైనా ముందుకు తీసుకువెళ్ళి పెద్ద ఎత్తున అందరినీ సమీకరణ చేయాలని ఏమైనా చూస్తున్నారు ఏంటి? ఆ బయట ప్లే చేయండి ఒకసారి, వింటారు ప్యానలిస్టులు. మీరు కూడా కాపు సోదరులు కూడా మనం సహకరించండి. నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నించిన కులం, చాలా వరకు సక్సెస్ అయిన కొన్ని కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మనం బాగా రెట్టిపోతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకొని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితుల పంచాయతీకి మద్దతు కలిగిస్తే నేను మీకు మద్దతు ఇస్తాను. మీ బాబు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి, మా హర్షకుమార్ ఉప ముఖ్యమంత్రిని చేయండి, మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రిని చేయండి, మా జాడా శ్రావణ ఉప ముఖ్యమంత్రిని చేయండి. చెప్పండి. నేనేం కావాలి, నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నా వద్దు దళిత వాళ్ళ పంచాయతీ కావాలని నేను టికెట్ వదులుకుంటేనే ఆ మాత్రం హామీ వచ్చింది. ముఖ్యమంత్రి అంటే ఏంటి వంశీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఈయన ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆ సీట్లు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాయిస్ మ్యూట్లో ఉంది సార్. 1 మినిట్ ఒక్కసారి 1 మినిట్ టాపిక్ గురించి ఒక్క నిమిషం అండి. వెంకటేష్ గారు చాలా హుందాగా దీన్ని ముగింపు పలకాలని అన్నారు. ఐ టు అగ్రి. కానీ సుజాత గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఊగిపోయారు. ఒక్క విషయం సార్, 2011లో కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి వాళ్ళ బిర్యానీ పేడలాగా ఉంటది అని ఒక మాట మాట్లాడారు. అదే 2011 జూలైలో హరీష్ రావు గారు తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఓఎస్డి గారిని చంపకేసి కొట్టి ఆంధ్ర ఎల్ కొడక. ఆ తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ని ఉద్దేశించి ఆంధ్ర ఎల్ కొడక అని చెప్పేసి తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ 3 సందర్భాల్లో మేము హైదరాబాద్ లోనే ధర్నా చేయడం జరిగింది. సో మేము ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంటే కామ్గా లేము. సుజాత గారు మరి ఇదే అపాలజీ సరోజ్ కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో లేదంటే హరీష్ రావు గారినో ఎందుకు కోరలేదో కానీ మరి. సో వాస్తవంగా వెంకటేష్ గారు చెప్పినట్లుగా ఈ టాపిక్ కి చాలా హుందాగా మనం స్వస్తి పలకాలి. సో అవతల ఉన్నటువంటి వారు అన్నిసార్లు అన్నా కానీ ఎప్పుడు రియాక్ట్ అవునటువంటి వారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద రియాక్ట్ అవుతా ఉన్నారు ఒక మాటకి. సరే, ఓకే. ఇక మోస్ట్ సెన్సిటివ్ టాపిక్ సార్, సునీల్ కుమార్ గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. దాని గురించి రఘురామకృష్ణరాజు గారు డిఓపిటి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సరే, నిన్న ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటా ఇదే ప్యానెల్లో ఉన్నటువంటి సింగళూరు వెంకటేష్ గారు ఏమన్నారంటే ఆయన సస్పెండ్ అయినటువంటి ఆఫీసర్ కాబట్టి ఆయన వ్యాఖ్యలు అలా చేయొచ్చు అని అన్నారు. కానీ సస్పెండ్ అయి ఉన్నా కానీ ఒక ఐపీఎస్ కాబట్టి అట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు సార్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు సార్, భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎవరైనా ప్రధానమంత్రి అవ్వచ్చు సార్. దెర్ ఇస్ నో బ్యారియర్. కులం చూడరు, మతం చూడరు. ప్రజలు కనుక నచ్చితే ఎవరినైనా ముఖ్యమంత్రిని చేస్తారు, ఎవరినైనా ప్రధానమంత్రిని కూడా చేస్తారు ప్రజలు. కానీ నిన్న సునీల్ కుమార్ గారు మాట్లాడుతా ఇతని హిడెన్ ఎజెండా ఏంటంటే సార్, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి. ఇతని హిడెన్ ఎజెండా ఏంటంటే ఇతను అనిందేంటి, మనం అధికారాన్ని పంచుకుందాం అని అన్నారు. కానీ అభివృద్ధి చేద్దాం అనేటటువంటి మాట మరి ఆయన నోట రాలేదు. మరొక విషయం ఏంటంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇతను అమలాపురం టికెట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసి వస్తాను, అమలాపురం టికెట్ నాకు కావాలి అని చెప్పి అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అని అంటారు. మరొక ఐపీఎస్ ఉన్నాడు సార్, అతను కూడా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆ ఐపీఎస్ కి రాజ్యసభ ఆశ చూపించి ఆయన చేత చాలా తప్పులు చేయించారు అని చెప్పేసి కూడా మేము గతంలో చాలా సార్లు అన్నాం. నేను చాలా డిబేట్లో చెప్పాను, రాజ్యసభ ఆశ చూపించి అతనితోటి చాలా చేయించారు అని. ఈ రోజు అతను జైల్లో ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి హిడెన్ ఎజెండా ఏంటంటే ఇప్పుడు కాపుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం, మెయిన్ సామాజిక వర్గం అయినటువంటి కాపు, ఇంకొక సామాజిక వర్గం కమ్మ, మరి ఒక సామాజిక వర్గం దళిత్. ఈ మూడిట్లో గనక చిచ్చు పెడితేనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వస్తాడు అనేటటువంటి ఒకే ఒక ఎజెండాతో సాగుతా ఉన్నటువంటి ప్రక్రియ ఇదంతా కూడా.
ఏదైతే నేను ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సార్ ఇప్పుడు కాపులు దళితులు అధికారాన్ని పంచుకోవాలి సార్. ఎవరైనా పంచుకోవచ్చు సార్ అధికారం, ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎవరైనా ప్రధానమంత్రి అవ్వచ్చు, నేను దానికి వ్యతిరేకం కాదు. సో డెఫినెట్లీ ఎవరైనా అవ్వచ్చు. కానీ ఒక ఐపీఎస్ అధికారి హోదాలో ఉండి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సరే, ఆయన మరి దాని పర్యవసానాలు ఆలోచించి చేశారో లేదంటే వేరే ఏదైనా హిడెన్ ఎజెండా ఆలోచించి చేశారో ఆయన తర్వాత ఆయన ఆన్సర్ చేసుకుంటారు. కాబట్టి ఈరోజు మరి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఒక రకంగా తీసుకుంటే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరిద్దరిని విడగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేస్తా ఉన్నారో అందరికీ తెలుసు. సో అట్లాంటి ప్రయత్నాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే జరిగిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎవరు చేస్తున్నారు విడగొట్టడానికి? అందరికీ తెలుసు అంటే నాకు తెలియదు, మీకు తెలిస్తే మీరు చెప్తే వింటాను. సార్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే